పని చేస్తారా ముందు? మీరే తెచ్చారా? మీరే తెచ్చారా? థ్యాంక్ యూ. చాలా బాగుంది. అవునా? అసలు పెట్టండి. చాలా దూరం. మీరేం చదువుకున్నారు? వీటి తర్వాత ఏం చేస్తారు? మదర్ సార్ అది ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు కూడా మేము ఒకటి అనేదయ్యా పిల్లల కంటే ఎక్కువ ఖర్చు ఖర్చు పెట్టండి FD అయినప్పుడు ప్రయత్నం చేయండి. సరేనా? ఖచ్చితంగా జాబ్ అయితే రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా పూర్తిగా చదివి ముందుకు తీసుకెళ్ళాలి. అమ్మాయిలే కదా చూసుకునేది. చాలా మంచి చాలా మంచి. నేను కొడితే కూడా అదే కొడుతున్నాం. ఏ బాగా చదువుకున్నారు, సొంత కాలు పట్టిన వాళ్ళు పడుతున్నారు, మిమ్మల్ని చూసుకునేది కూడా వాళ్ళు కొడుకులు ఉంటే చేసేదా? బాగా చూసుకుని బాగా బాగా చదవండి. ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సెలవుల్లో కూడా తెప్పించామని ఏమి అనుకోకండి. అద్భుతమైన ప్రోగ్రామ్ కాబట్టి DW గారు మనం కూర్చొని చేద్దాం. చాలా బాగా చేస్తున్నారమ్మా. 6వ వారం 7వ వారం 9వ వారం అమ్మా. ప్రతి వారం పొద్దున్న నాకు 7 గంటలకు మా DPR గారు పేపర్లో క్లిప్పింగ్లు పెడతారు. ఎంత సంతోషంగా చూస్తారు తెలుసమ్మా. మా అధికారులు అందరూ వెళ్ళి అందరూ చూస్తారు. ఎన్ని ఆర్టికల్ చూసినా కానీ ఈ ఆర్టికల్ చాలా సంతోషంగా చూస్తారు. చాలా మంచి కార్యక్రమం, చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు మా MPDO గారికి, తహసీల్దార్ గారు అందరికీ చాలా అభినందనలు అమ్మా. చాలా చక్కటి కార్యక్రమం, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. DD గారు అయితే సార్ దాదాపు 8 వీక్స్గా తను అటెండ్ అయ్యే ప్రతి చోట కూడా తనే సుకన్య సమృద్ధి యోజన కట్టేస్తున్నారు. అంటే అమ్మా శాఖల్లో 100 రకాలుగా పనులు చేస్తాం, కానీ ఇటువంటి పని చేయడం మనకు కూడా అవకాశం చాలా తక్కువ. రొటీన్ వర్క్లే చేస్తూ పోతాం, కానీ నిజంగా మార్పు రావాలంటే కొన్ని ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటే ఇప్పుడు కాదు, మన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా మారదా. మనమంతా చిన్నప్పుడు, నేను కూడా చిన్నప్పటి నుంచి కుటుంబంలో చూసినప్పుడు రావాల్సిన అవకాశాలు మనకి ఇవ్వలేదు. వాస్తవం కాదు. ఎంత క్షమత ఉన్నా కానీ వయసు రాగానే 14, 13 దగ్గర ఇంకా ఆపేద్దాం, ఎందుకు ఇది సంబంధాలు చూసుకో, ఇది చూసుకో అన్నారు. ఎందుకు ఆలోచన వచ్చింది? క్షమత లేక. క్షమత ఉన్నా కూడా అవకాశం లేకపోతే మళ్ళీ ఏదో ఆలోచనలో మార్పు తీసుకొని రావాల్సింది. అవకాశం ఇస్తే ఎంత దూరం వెళ్తారం? నాకన్నా బాగా మీకే తెలుసు. స్కూల్ తిరిగినప్పుడు మన కుటుంబాలు మరి అవకాశం ఇవ్వకుండా ఉంటే మన తప్పుదా? అవకాశం ఇవ్వాలి. క్షమత ఉంటే వెళ్తారా లేదో తర్వాత తేల్చుకుంటారు, కానీ అబ్బాయిలకి ఇచ్చినంత అవకాశాలు ఇక్కడ అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు? అదే మార్పు తీసుకొని రావాల్సింది. సమానంగా అవకాశం దొరికిన తర్వాత ఎవరిలో ఎంత నిపుణులు ఉంటే వాళ్ళు అంత ముందుకు వెళ్తారు. అంతే కదా? రైట్ అమ్మా. బెస్ట్ లక్ అమ్మా. బాగా